ప్రైజ్లా దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2026 సంవత్సరంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు 8వ నెలలో మరి 9వ తారీఖున ఆయన పరిశుద్ధమైనటువంటి తండ్రి పరిశుద్ధమైనటువంటి వాగ్దానమును మరి దినమంతా మనల్ని ఆయన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించలాగున మరి దేవుని యొక్క వాగ్దానం చూసుకుందాం. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథము 21వ మరి అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము. మరి యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఇప్పుడు నేను దేవుని యొక్క వాగ్దానములో ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన చిత్తమే, ఆయన చిత్త వృత్తి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన త్రిప్పగలడు. చూడండి, తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. యెహోవా చేతిలో రాజు హృదయం ఉన్నది. మరి నీటి కాలవ వలెను ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. దాని యొక్క భావమును మనం జ్ఞాపకం చేసుకుంటే, మన హృదయము దేవుని చేతిలో ఉన్నది. ఆయన చిత్తానుసారంగా మన హృదయమును మలచగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఒక చిన్న కీర్తన భాగం, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో నుంచి ఒక మంచి ఉపమానమును దేవుడు యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్పాడండి. ఏలైనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. యజమాని, ఇంటికి యజమాని, పరలోక రాజ్యమునకు యజమాని. మరి ఏ విధంగా ఈ ఇంటికి యజమాని ఉన్నాడో పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఇప్పుడు మీ ఇంటికి మీరు యజమాని, మా ఇంటికి మేము యజమాని. కాబట్టి మా ఇంటిలో మరి మీ ఇంటిలో మీ ఇష్టానుసారంగా మీరు ఉండొచ్చు, మా ఇంటిలో మా ఇష్టానుసారంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ మరి ఆ ఇంటి యజమాని అంట ఒక ద్రాక్ష తోట మరి ఉంటే ఆ ద్రాక్ష తోటలో కూలికి పెట్టుకున్నటకంట ప్రొద్దున బయలుదేరి మరి దినమున ఒక దేనారణము చొప్పున పనివారితో వడంబడికి చేసి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంతమిదిలో ఊరక నిలిచియున్న మరి కొందరిని చూచి, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, మరి ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పాను. వారు వెళ్ళిరి. దాదాపు 12 గంటలకు, 3 గంటలకు, మరలా మరి తిరిగి దాదాపు 5 గంటలకు మరి నిలిచి ఉన్న మరి వారిని చూచి, ఇక్కడ దినమంతా మీరెందుకు ఊరక నిలుచున్నారని వారిని కూడా అడుగగా, వారు ఎవడను మమ్మల్ని కూలికి పెట్టుకోను లేదని. అందుకతడు మీరున్న నా ద్రాక్షలో తోటలోకి వెళ్ళడని సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని ఆ గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారిని మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారి కూలిని ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దినారణ చొప్పున తీసుకొని దేవుని నామానికి మహిమను కలుగును. దినారణం అనగా ఇక్కడ కింద రాయబడింది ₹10 అని రాయబడిందండి. ఆ దినాలలో ఇంచుమించు దినారణం అనగా ఒక ₹10. మరి యజమానికి, ఆ ఇంటి యజమానికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పనివారిని పెట్టుకుంటానికి పొద్దున్నే వచ్చాడు. ఆయన పొద్దున్నే బయలుదేరి ఉదయాన ఒక దేనారణ చొప్పున పనివారితో వడంబడిక తన ద్రాక్ష తోటలకు పనివారిని పంపాను. తర్వాత దాదాపు మరి 9 గంటలకి ప్రొద్దున్న బయలుదేరి, అంటే పొద్దున్నే వచ్చేసాడు. పొద్దున్నే నా ద్రాక్ష తోటలో పని ఉంది వస్తారని అడిగితే పొద్దున్నేనే. మరి ప్రొద్దున్నే అంటే మనకు తెలిసి 6 గంటలకు అనుకోవచ్చు.
మరి వెళ్ళారు. తర్వాత 9 గంటలకు వచ్చి మరి మాకు పనివారు కావాలన్నప్పుడు 9 గంటలకు కూడా వెళ్ళారు. తర్వాత 12 గంటలకి, తర్వాత 3 గంటలకి, తర్వాత 5 గంటలకి. మరి ఎందుకు మీరు ఎక్కడున్నా నిలుచున్నారు అని అంటే, పోయి మమ్మల్ని పనికి ఎవరు పెట్టుకోలేదయ్యా అని చెప్పి అనుకున్న వారిని కూడా మరి నా చేలోకి నా తోటలో పనికి రండి అని చెప్పి ఆయన తోటలోకి పనికి తీసుకువెళ్ళాడు. అయితే మీకు తగినంత నేను ఇస్తానని చెప్పాడు రైతు. ఆ యజమాని, ఆ తోట యజమాని అన్నాడు. అయితే ఉదయాన్నే వచ్చిన వారు, 9 గంటలకు వచ్చిన వారు, 12 గంటలకు వచ్చిన వారు, 3 గంటలకు వచ్చిన వారు, 5 గంటలకు వచ్చిన వారు, మరి ఇక్కడ మరి ఈ వీళ్ళందరికీ కలిపి తని గృహ నిర్వాహకుని పిలిపించి మరి ఫస్ట్ ఏదైతే కొదువుకు మాట్లాడుకున్నాడు, ఎంత రేటుకి మాట్లాడుకున్నాడో అంత రేటు పొద్దున్న వచ్చిన వాళ్ళకి అదే ఇచ్చాడు, 9 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే ఇచ్చాడు, 12 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే ఇచ్చాడు, మరి 3 గంటలకు వచ్చిన వాళ్ళకి, 5 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే కూలి ఇచ్చాడు. అయితే పొద్దున్నే వచ్చిన వాళ్ళు, మేము ఎండకెండాం, మేము ఎంతో పొద్దున్నే వచ్చాం, మాకు అదే జీతం ఇచ్చాడు, అదే మధ్యాహ్నారాయణం ఇచ్చాడు, సాయంత్రం 5 గంటలు 1 గంట కూడా చేయలేదు కదా వాళ్ళకు కూడా అదే దినారాయణం ఇచ్చాడు, ఎంత అన్యాయం ఇది అని చూడండి. ఇక్కడ మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరికిననుకునేది కానీ వారికి ఒక్కొక్క దినారణం చొప్పున దొరికిన వారిది తీసుకొని చివరికి వచ్చిన మీరు 1 గంట మాత్రమే పనిచేసిన పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసేటివే అని ఆ ఇంటి యజమాని మీద సణిగిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా ఇంత 1 దినారమునకు వడంబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడమట వచ్చిన వీరికి ఇచ్చుటకు నాకిష్టమైనది నాకిష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయట న్యాయము కాదా? నేను మంచివాడే నన్నందుకు నీ కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా సొమ్ము నా ఇష్టము. నీకేమని చెప్పాను? నీకు ఎంత ఇస్తానన్నా అంత ఇచ్చాను కదా, నువ్వు వెళ్ళు. నీకెందుకు అంత కడుపు మంట? నాకు నచ్చింది, నాకు ఇవ్వాలనిపించింది, నేను ఇచ్చా. నీకెందుకంట? నువ్వు ఏ రేటుకు మాట్లాడుకున్నావో ఆ రేటుకే వచ్చావు కదా, నీకు ఇచ్చేసాను కదా, నువ్వు వెళ్ళు. తర్వాత నాకు వచ్చారు, తీసుకొచ్చుకున్నా, వాళ్ళు కూడా అదే ఇవ్వాలనిపించింది. నా కష్టము, నా సొమ్ము అది. నువ్వెందుకు అంత వ్యసనపడిపోతున్నావు? చూడండి ఇక్కడ మరి ఒకని మంచి స్నేహితుడా, నీకు అన్యాయము చేయలేదే, నీవు నా ఇద్ద 1 దినారంకు వడంబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడబడ వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైంది, నా ఇష్టము, నీకెందుకు అని చెప్పి ఆ ఇంటి యజమాని అడుగుతున్నాడండి. అందుకని అంటున్నాడు ఇక్కడ, మొదటి వచ్చిన వారికి ఇక్కడ సీనియారిటీ కాదండి కావాల్సింది, సిన్సియారిటీ. మరి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు సీనియర్ విశ్వాసం కావాల్సింది కాదు. అక్కడ సిన్సియర్గా చిన్నవాళ్ళైనా సరే సిన్సియర్గా భక్తి చేస్తున్నారు, చూసారా? మరి అది ఇక్కడ మరి అప్పటికప్పుడే వచ్చారు, అప్పటికప్పుడే. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ధర్మశాస్త్ర ఉపదేశకుడా, మరి నువ్వు చాలా బాగా నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన, నేను అన్నీ చేస్తున్నాను, మరి నిన్ను వెంబడించడానికి నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలని నీ సమస్తాన్ని పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే మిగులు ఆస్తిపరుడు కాబట్టి అతడు ఒక మాట రాయబడింది, ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు. ధర్మశాస్త్రం తెలిసిన మరి ఆనాడు యూదులు ఇవాళ చూడండి ఎక్కడున్నారు?
ఎక్కడున్నారు? అందుకే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. ఇంకా ప్రభు రాలేదని, ఇంకా ప్రభు వారు వస్తారని, ఇంకా మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఇంకా ఇంకా యేసు ప్రభు ఇంకా వస్తారు అని చెప్పి ఎదురు చూచేవారేమో. ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, మరి సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, మరి ఈ కాండాలన్నీ ఎరిగిన వారు ఇంకా ప్రభువారు రాలేదని, ఇంకా ప్రభువారి కోసం ఎదురు చూస్తూ ఆయన ఏదో పెద్ద ప్యాలెస్లో పుడతాడని, ఇంకా ఒక పెద్ద ఓ రాజులాగా ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు యూదులు. కానీ ఆయన ఎప్పుడో వచ్చాడు. ఆయన దీనుడై చాలా తగ్గించుకొని ఆయన ఒక పేద మరి గర్భాన ఒక వడ్లవాని కుమారుడుగా ఈ లోకానికి ఆయన వచ్చేసాడు. ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నారు. చూస్తావా? వాళ్ళు మొదటివారు. ఇప్పుడు వారు ఏమయ్యారు? అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఉన్నవారిని తీసుకొచ్చుకొని ఆయన ద్రాక్ష తోటలో కావలి పెట్టుకున్నాడు. ఆయన గుర్తుకు తెచ్చుకున్నాడు పనివారిని. మీకు ఎందుకు ఎక్కడి నుంచున్నారు? ఎవరు మమ్మల్ని పిలవలేదయ్యా. అయ్యా ఈ ధర్మశాస్త్రం ఈ తెలుసా నీకు? ఈ పుస్తకం నువ్వు చదువుతున్నావు, ఈ పుస్తకంలో ఏముందో నీకు అర్థమవుతుందా అని ఎవరిని అడిగాడు? కందాకేంద్రి అథియోపియా మరి మంత్రిని అడిగినప్పుడు, ఆ నపంసకుడిని అడిగినప్పుడు, ఎవరైనా నాకు వివరిస్తేనేగా, ఎవరైనా దారి చూపితేనేగా నేను ఆ దారిలో వెళ్ళటానికి, ఆ మార్గంలో నడవటానికి. నాకు అసలు ఆ మార్గమే తెలియదాయి అని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క ఉపదేశమును, ఆ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఉపదేశమును చెప్పినప్పుడు ఇంకా ఎందుకు ఆలస్యము? యేసుప్రభు రక్షణ నామముల రక్షణ పొందుకోవడానికి నా బాప్టిజం ఇమ్మని రథమాపి తీసుకున్నాడు కదా. అది ఇక్కడ ఇప్పుడు అక్కడ తెలియని వారికి తెలిసి నా తోటలోకి పనికి రండి, ఇదిగో తోటలు నా పనికి రండి. 5 గంటలకు వెళ్ళి తీసుకొచ్చాడు, 3 గంటలకు వెళ్ళి తీసుకొచ్చాడు, 12 గంటలకు వెళ్ళి తీసుకొచ్చాడు, 9 గంటలకు వెళ్ళి తీసుకొచ్చాడు. వారందరికీ పొద్దున్న 6 గంటలకు వచ్చిన వారికి అదే జీతం ఇచ్చాడు. మరి 9 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే జీతం ఇచ్చాడు, 12 గంటలకు వచ్చిన వాడికి అదే జీతం ఇచ్చాడు, 3 గంటలకు వచ్చిన వాడికి అదే జీతం ఇచ్చాడు, 5 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా అదే జీతం ఇచ్చాడు. ఎందుకని? నా ఇష్టం, నా సొమ్ము. స్నేహితుడా, ఏ రేటుకు మాట్లాడుకున్నానో అది నీకు ఇచ్చేసాను కదా. ఎంత ఇస్తానని తీసుకొచ్చుకున్నాను తోటలో పనికి, అది నీకు ఇచ్చేసాను కదా. నువ్వెందుకు వ్యసనపడుతున్నావు? నువ్వెందుకు మరి బాధపడుతున్నావు అని అడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని ఎరిగిన వారు అది గొప్పవారేమో, ఎంతో కాలం నుంచి ఆయన సంధికి నడిచేవారై అయ్యుండొచ్చు. అప్పటికప్పటికే వచ్చి రక్షించబడి మరి ఎప్పటి నుంచో ఉన్నవారి కంటే కూడా ఆత్మను పొందుకొని ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఆయన త్రవ్వలను నడుస్తూ అనేక కృపలను పొందుకొని ఆయన ఇష్టలుగాను ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన పని కొరకు కేటాయించబడిన వారై వారు మొదటి వచ్చిన వారు అలాగే ఉన్నారు. వీరైతే అన్నీ నేర్చుకున్నారు సువార్త ప్రకటించడానికి. వారు తర్పిడి పొంది మరొక ప్రాంతానికి వెళ్ళి ఆ యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉండగా నీకెందుకయ్యా కడుపుమంట? నా ఇష్టం, నా జీతం, నాకు ఇవ్వాలనిపించింది నేను ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, అందుకని అంటున్నాడు కదా, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ తన చిత్తవృత్తి చొప్పున ఆయన జరిగించును. దేవుని చేతిలో ఉందే రాజు యొక్క హృదయము, నీటి కలవలే ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. దేవునికే మహిమ కలుగును గాక. అందుకని అంటున్నాడు, మనం ఎవరి చేతిలో ఉన్నాం? మనం దేవుని చేతిలో ఉన్నాం. అందుకని ఒక ఇంటి యజమాని, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఆయన దేవునిది, పరలోక రాజ్యం ఆయన చేతిలో మనమున్నాం. ఆయన చేతిలో మనమున్న ఇంటి యజమాని పోలి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఇంటి యజమాని ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన కష్టం, ఆయన జీతం, ఆయన డబ్బు, ఆయన పని, ఆయన తోట, ఎంతమందిని పిలుచుకుంటానో ఆయనకి ఇష్టం వచ్చింది ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం, ఆయన చేతిలో మన హృదయం ఉండాలి. ఆయన చేతికి మనం అప్పచెప్పుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక చక్కని మాటని మనం చూసుకోవచ్చు.
చూడండి 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనము. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఇక్కడ మనం ఒకటి చూసుకొని, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన హృదయాన్ని దేవుడికి అప్పచెప్పాలి, మన ప్రవర్తన అంతటి మీద. అందుకని యజమాని, ఇంటి యజమాని యెహోవా చేతికి అప్పచెప్పుకున్నాడు. రాజు మరి ఇక్కడ రాజు హృదయం అంట. మరి ఇక్కడ మనం చూసుకున్నాం కదా, రాజు యొక్క హృదయము దేవునికి మహిమ కలుగునుగాక. మరి తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును అని రాయబడింది కదా. మరి ఆయన చిత్తానుసారంగా ఆయన మరి చేయగలడు. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కలవలే ఉన్నది. యెహోవా చేతిలో రాజు హృదయం ఉన్నది. ఎవరి చేతికి అప్పచెప్పుకోవాలి మనము? మరి తండ్రి యొక్క చేతిలో కుమారుని యొక్క హృదయం ఉన్నది. ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు లోకానికి. ఆయన ఏదైతే చెప్పాడో అది చేయటానికి లోకానికి వచ్చాడు. అదేవిధంగా మనం దేవుని యొక్క ఆధిపత్యమునకు, ఆయన అధికారమునకు ఇక్కడ రాయబడి ఉంది కదా, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. తండ్రి యొక్క అధికారాన్ని కుమారుడు అప్పచెప్పుకున్నాడు. అదేవిధంగా ఒక ఇంటి యజమాని తన తోట విషయంలో తన చిత్తానుసారంగా చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, మనం నువ్వెవరవయ్యా నన్ను అడగటానికి? నా ఇష్టము కదా, నా సొమ్ము కదా, నా సొమ్ము నేను ఎలాగైనా ఖర్చు పెడతానికి ఇష్టం. నేను 5 గంటలు వచ్చిన వాడికి నీకు ఇచ్చిన జీతం ఇచ్చినది కడుపు మంటగా ఉన్నదా? ఏమైతే ఇస్తానని తీసుకొచ్చుకున్నది నీకు ఇచ్చాను కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది నుంచి రక్షించబడిన వారు, మరి రెప్పపాటులో మార్పు నొందిన వారు, సిలువలో దొంగ ఒక్క రెప్పపాటులో మార్పు నొందాడు. అయ్యా, ఇది మాకు తగను కానీ నీకు తగదయ్యా, ఎందుకంటే మా పాపం మా కనులు ఎదుట కనపడుతుంది. ఏ పాపము చేయని వాడవు, నీ గురించి మేము అంతా మేలే విన్నాం కానీ ఎక్కడ కీడు వినలేదు. నువ్వు చచ్చిన వారిని లేపావని, గుడ్డివారికి చూపునిచ్చావని, కుంటివారిని నడిపించావని, నువ్వు చేసిందంత మేలే. అనేక మందికి మేలు చేసావు నువ్వు. మేము కీడు చేసాం, అనేక మందికి నష్టం కలిగించాం. ఇది మాకు తగును, ఇది నీకు తగదయ్యా అని మంచిగా గ్రహించాడు. అందుకనే అయ్యా, నువ్వు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థలానికి వెళ్తావు, ఆ స్థలంలో నువ్వు పరదేశికి వెళ్ళి నన్ను కూడా నీతో పాటు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. దేవుడు రెప్పపాట్లో కారి 5 గంటలకు వచ్చినోడు కూడా అదే జీతం అంది. రెప్పపాట్లో కార్యం జరిగించే దేవుడు. ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన కష్టం. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నీ రక్తం ఏమవ్వలేదుగా, నా రక్తం ఏమవ్వలేదు. పరిశుద్ధుని యొక్క రక్తం అది. నీ రక్తం నా రక్తం ఇచ్చినా పరిశుద్ధత రాదు. ఎందుకని? పరిశుద్ధుల రక్తం చేతనే పాపక్షమాపణ. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన రక్తం ద్వారాగానే పాపక్షమాపణ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం మందు మరి ఇప్పుడే వచ్చిన వాళ్ళకి ఎంత పరిచర్య అప్పచెప్పారు, ఇప్పుడే వచ్చిన వాళ్ళకి అన్ని అప్పగిస్తున్నారు. ఆసక్తి అయ్యా, నేను గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పౌలు గారు మరి ఎంతగానో దేవుని చేత సంధింపబడిన వాడై, మరి మార్గమధ్యములో వెలుగు ఆయన మీద కుమ్మరింపబడగా ఆయన ఎంతగానో అపోస్తులు కాకయే నేను అపోస్తులను కంటే ఎక్కువవాడని అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇష్టము, ఆయన చిత్తము. ఆయన ఎవరినైనా ఎలాగైనా వాడుకోగలడు. వాడబడుతున్న వారి మీద మనం ఎప్పుడు కూడా వ్యసన పడకూడదు. నిన్నగాక మొన్న వచ్చారు, ఎంత బాగా వాడబడుతున్నారు, ఎప్పటి నుంచో మనం వాడబడుతున్నాం, మనకు అంత లేదు ఇంత లేదు. ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు కదా ఇక్కడ. నా ఇష్టం, నువ్వు పొద్దున్నే వచ్చావు కానీ ఇప్పుడు 5 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా అదే జీతం, పొద్దున్నే వచ్చిన వాళ్ళకు కూడా 6 గంటలు వచ్చిన వాళ్ళకు కూడా అదే జీతం. అది నా ఇష్టమయ్యా అంటున్నాడు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక.
అందుకని రెప్పపాట్లు మనం ఏమైవ్వాలండి, అవకాశాలు ఉండి కూడా కాదండి, అక్కడ అవకాశం లేదు దొంగకి. ఇంత సువార్త వినబడుతున్నా కానీ నువ్వు రక్షించబడటం లేదంటే నిర్లక్ష్యత అని. ఎన్ని సమయంలో వెళ్ళాడు తోటలో పనివారిని పిలవటానికి. వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంతమంది, మీకు ఎక్కడ పని దొరకలేదయ్యా, ఎవరు మమ్మల్ని పిలిచేవారు లేరయ్యా. ఆయన పిలుచుకొని తోటలో తీసుకొచ్చుకున్నాడు. ఎక్కడ కనపడితే అక్కడ తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ పని ఉందరండి, ఇక్కడ పని ఉందరండి అని తీసుకొచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చూడండి, ఇక్కడ రాజు హృదయము మరి నీటి కాలువ వలె, యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. దేవునికి మహిమ కలుగునుగాక. తన చిత్తం ఆయన ఇష్టానుసారంగా తన పని చేయించుకోగలడు, ఆయన త్రిప్పుకోగలడు. కుమారుని ఈ లోకానికి పంపించి ఈ లోకం అంతటి మీద, అయ్యా వీరేం చేస్తున్నారు వీరేరుగురు అని సిలువేస్తున్నప్పుడు ఆయన మొదటిగా మాట్లాడిన మాట, వీరేం చేస్తున్నారు వీరేరుగురు. తండ్రి ఏ పని మీద పంపించాడు ఆ పని జరిగించటానికి ఆయన ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, చంపల మీద మరి ఆయన కొట్టారు, ఈపు మీద సాళలాగా మరి దున్నారు, కొరలతో కొట్టారు, మరి ముళ్ళకిరీటం పెట్టారు, పక్కలో పొడిచారు, మరి 2 చేతులలో శీలలు నాటారు, మరి కాళ్ళలో శీలలు నాటారు. మరి ఇవన్నీ కూడా మరి తండ్రి చిత్తం జరిగించాలి. ఏ పని మీద సర్వలోక మానవాళి పాపము పరిశుద్ధుని యొక్క రక్తం చిందించడం ద్వారా పాపక్షమాపణ. ఆ పాపక్షమాపణకి ఎవరు వెళతారన్నప్పుడు ఆయన వాక్కు ఈ లోకానికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనం కొనబడ్డాం. ఆయన పని కొరకు ఎంచబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరినైనా ఏ రీతిగా అయినా వాడుకోగలడు. అందుకని అంటండగా, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది. ఆయన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఆయన చిత్తము, ఆయన ఇష్టము, ఆయన చేతుల్లోకి మనం వెళ్ళాలి. అందుకే అక్కడ ఆయన యెహోవా మరి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకో. కుమారుడు ఒప్పుకున్నాడు అని. కుమారుడు యేసుప్రభు వారు తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అదేవిధంగా ఆయన తోటలో పనివారంగా మనము ఆయన చిత్తవృత్తి చొప్పున మనం పని జరిగించడానికి ఇష్టపడాలి. ఆయన మన ప్రవర్తన అంతటి మరి అధికారంకు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన త్రోవలు సరళము చేయను. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు. యెహోవా భక్తులు కలిగి చెడుతాను విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సొత్తువయును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో సగభాగమును ఇచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో క్రొత్త ద్రాక్షారసం పొర్లి పొంగును. దేవుడే చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా మనము ఆయన చిత్తవృత్తి చొప్పున చూడు, తండ్రికి ఏ విధంగా అయితే కుమారుడు తన తండ్రి యొక్క ఆధిపత్యానికి తను అప్పగించుకున్నాడు, రాజు యొక్క మరి చిత్తానికి ఏ విధంగా అయితే మరి ఇక్కడ మరి యెహోవా చేతిలో రాజు యొక్క హృదయము ఏ నీటి కాలువ వలె మరి తన చిత్తవృత్తి చొప్పున ఏ విధంగా అప్పగించుకున్నాడు, అదేవిధంగా మనకు కూడా ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు ఆధిపత్యం కిందకి చూడండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మనం ఒప్పుకోవాలండి. ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి. మనం ఆయన చేతి కిందకి వెళ్ళిపోవాలి. ఆయన యొక్క మరి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి. తండ్రి అధికారమునకు కుమారుడు ఒప్పుకున్నాడు. ఆ తోట అధికారమునకు మరి ఆ తోట యజమాని యొక్క అధికారమునకు పనివారు ఒప్పుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన తోటలో పనివారు మనం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చిత్తవృత్తి చొప్పున ఆయన నీటి కాలువ వలె ఆయన చేసుకోగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు ఆయన చిత్తానికి మనం అప్పచెప్పుకుందాం. ఆయన ఆధిపత్యం కింద మనము దీన మనస్కులమై ఉందాం. మన రాబడి అంతట్లో ఆయనకి ప్రథమ ఫలాలు ఇచ్చి ఆయన కనపరచుదాం.
దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పనివారము మనము, ఆయనతో పని చేసి ఆయన పనిలో మనము నమ్మకస్తులంగా ఆయన ఆధిపత్యం కింద మనం ఒప్పుకుంటే ఆయన చిత్తానుసారంగా జీవించటానికి ఇష్టపడతాడు. దేవుని నామనికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రములు నైన ఉదయ కాల సమయమందు అయ్యా నీకు వందనాలు నైనా. అయ్యా నీకు వందనాలు నైనా. అయ్యా తోట యజమాని ప్రభ పరలోక రాజ్యం ఇంటి యజమానిని పోలి ఉన్నది అని సెలవిచ్చవయ్యా. ద్రాక్ష తోట యజమాని 10 గంటలకి, మరి ప్రభ 6 గంటలకి, మరి 9 గంటలకి, 12 గంటలకి, మరి 3 గంటలకి, 5 గంటలకి ఎక్కడ పనివారు దొరికితే అక్కడే ఏ సందుల్లో మూలల్లో ఉన్న వారిని ఖాళీగా ఉండకుండా తీసుకొచ్చి తోటలో పనికి పెట్టుకున్నాడయ్యా. మరి పొద్దున్నే వచ్చిన వారికి అదే జీతం ఇచ్చాడు. మరి నైనా చివరిగా వచ్చిన వారికి కూడా అదే జీతం ఇచ్చాడయ్యా. మరి ఇచ్చినందుకు మొదటి వ్యసన పడినందుకు అది నా కష్టము, నా ఇష్టము. స్నేహితుడా, నీకే విధంగా కొదువు పెట్టుకొని తీసుకొచ్చాను, అది నీకు ఇచ్చాను కదా, నువ్వెందుకు మరి బాధపడుతున్నావు అని అడిగాడు. ప్రభా అవునయ్యా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయనా. అయ్యా నీ నామానికి మహిమ కలుగునుగాక. అయ్యా నీ రాజ్యము, నీ చిత్తము, నీ ప్రజలము నీ చేతి పనిముట్టులం ప్రభా. విడవక ఎడబాయిక నీ కృపలో భద్రపరచుచున్న దేవుడవు తండ్రి, స్తోత్రములనైనా. కలిగిన వానికి నైనా ఇంకను ఇస్తానన్నావు, అయ్యా లేని వద్ద నుంచి తీసి ఇస్తానని సెలవిచ్చవయ్యా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. అయ్యా నీ ఆధిపత్యానికి ఒప్పుకున్నప్పుడు ప్రభా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నాయన కుమారుడు వచ్చి ఏ విధంగా అయితే నీ చిత్తం నెరవేర్చాడో ప్రభా, అదేవిధంగా అయ్యా తోటల పనిమారమైన మేము మా ప్రభా అయ్యా నీ చిత్తానుసారంగా నీ చిత్త వృత్తి చొప్పున అయ్యా తండ్రి మేము జరిగించడానికి సహాయం దయచేయండి. నీ ఆధిపత్య కింద దీన మనసులమంటాకి కృప చూపించండి తండ్రి. స్తోత్రములనైనా. అయ్యా ఈ ఉదయ కాల సమయం ముందు ప్రభా అయ్యా మేము నీ చేతి కిందకి అయ్యా నీ చేతి కింద దీన మనసులమంటాకి నీ ఆధిపత్యానికి మా తండ్రినైనా అయ్యా నీ ఆధిపత్యానికి నీ అధికారం కింద మేము ఉండుటకు సహాయము దయచేయమని మా ప్రభా నీకు వందనాలు. ఈ ఉదయ కాల సంబంధు ఎందరైతే ఈ వాగ్దానం వింటున్నారో ఈ వాగ్దానమును తండ్రి నాయనా నెమరవేయటానికి సహాయం దయచేయండి. ఎదుగో మేము సొత్తు కాదు కానీ మేము దేవుని సొత్తు అయి ఉన్నాము. ఆయన చిత్తానుసారంగా జీవించాలి, ఆయన చిత్త ప్రకారంగా నడిపింపబడాలి అని తండ్రి నాయనా అయ్యా ఎరిగినట్లుగా, తెలుసుకున్నట్లుగా, హృదయపూర్వకంగా అంగీకరించినట్లుగా మా ప్రభా నాయన నీకు వందనాలు ప్రభా. అయ్యా లోకముద్దన ఆశలు గతించిపోతే కానీ ఎవడైతే దేవుని చిత్తమును జరిగిస్తాడో వాడే నిత్య జీవనకు వారసుడని సెలవిచ్చావు. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. నీ ఆధిపత్యము కింద ఉండక సహాయం దయచేయండి. నీ చిత్తవృత్తి ప్రకారముగా నడిపింపబడుటకు కృప చూపించండి తండ్రి. స్తోత్రములు అయ్యా. ఇదిగో తండ్రి లోకము నీది అయ్యా, ఆకాశము భూమిని కలగజేసిన వాడవు. మేము నీ చేతి పనిముట్టులం ప్రభా. నీ ఆధిపత్యము కింద నాయన మేము తండ్రి అధికారమునకు నీ అధికారం కింద మేము ఉండటానికి కృప చూపించమని నీ నామనికి మహిమకరంగా మా బ్రతుకులు నా తండ్రి నాయన ఉండబడినట్లుగా నీ ఆధిపత్యంగా ఉండుటకు సహాయం దయచేయమని మా ప్రభు నీకు వందనాలు. అయ్యా తండ్రి మా దేశాన్ని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. 29 రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి ప్రజలకును నీకును మధ్యవర్తులు దైవ సేవకులను ప్రపంచాల కోసం, రాష్ట్రాల కోసం, సకల ప్రజల కోసం ప్రార్థన చేయుచున్న దైవ సేవకులను ప్రత్యేకంగా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని భద్రపరచండి ప్రభువా. పరిశుద్ధాత్మడానికి వందనాలు. అనాథులకు ఆశ్రయమా, దిక్కులేని వారికి విధవరాండ్లకి నాయన కృప చూపువాడానికి స్తోత్రములనైనా. అయ్యా నీ నామానికి మహిమకరంగా మా దేశాన్ని దీవించండి, మా దేశాన్ని ఆశీర్వదించండి, మా సరిహద్దుల్లో సమాధానము దయచేయండి. మా ప్రభానికి వందనాలు. ఏ పేజీ చేసిన ప్రార్థన మా సరిహద్దులను విశాలపరచండి. నీ చేతిని మాకు తోడుగా ఉంచండి ప్రభా. నా తండ్రి ఏ కీడు రాకుండా కాపాడండి. పరిశుద్ధాత్ముడా మా సరిహద్దులు విశాలపరచండి. మా ప్రభానికి వందనాలు నాయన నీకు వందనాలు. అయ్యా యువతి కాల సమయంలో ప్రభా ఏ బిడ్డ అయితే ప్రభా అయ్యా నీ వైపు చూస్తున్నారు, వారి మొక్కలకి వెలుగు కలగచ్చేయండి. ఎవరిని మీద ఆనుకుంటున్నారు ప్రభా, నీ ఆధిపత్యం కిందకు వస్తున్నారు అయ్యా, నీ అధికారానికి ఒప్పుకుంటున్నారు, వారిని విస్తరింపచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. పనివాడు జీతానికి పాత్రుడన్నావు. ఎవరైతే నీ చేతి కిందకు వచ్చి నీ ఆధిపత్యానికి నీ అధికారానికి ఒప్పుకుంటున్నారో ప్రభా నాయన వారిని తండ్రి నాయన దీవించండి, ఆశీర్వదించండి, విస్తరింపచేయండి, ఫలింపచేయండి.
మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. ఎందరైతే వాగ్దానమును అయ్యా వింటున్నారో ప్రభా, అయ్యా వాగ్దాన ప్రకారం జీవించాలని అనుకుంటున్నారో ప్రభా, వారికున్న రోగాలను గద్దించండి, వారికున్న బలహీనతలు గద్దించండి, వారికున్న సమస్యల నుండి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభా. స్తోత్రములయ్యా. అయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా సమస్త జనులు అందరూ నీవారేనాయన. అయ్యా సర్వజనులు నీవారేనాయన. పరిశుద్ధాత్మడా నీకు వందన. అందరూ నాయన సూర్యుని క్రింద ఉన్న ఈ ప్రజలందరూ నీవారు ఉన్నారు అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. స్తోత్రములయ్యా. బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ఏ కీడు దరికి రాకుండా ప్రభా ప్రజలందరిని ఆదరించమని అయ్యా నీ రెక్కల కిందకి అయ్యా తండ్రి నాయన రాజేసుకోమని మహోన్నతిని చాట నివసించేవాడే సర్వశక్తి నీడని విశ్రమించేవాడని సెలవిచ్చావు నా ప్రభా. నీ రెక్కల కిందకి అయ్యా తండ్రి నాయన నీ దయా దక్షిణముల కిందకి రావట సహాయం దయచేయండి మా ప్రభా. అయ్యా ఎడ ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయముని ఎద్దుకు రాదని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. స్తోత్రములయ్యా. అయ్యా ప్రతి బిడ్డని రెక్కల కింద కాచి కాపాడమని, భద్రపరచమని, ఉదయ కాల దినమంతయు విశేషమైన కృపచేత నింపి నడిపించమని, బలపరచమని, ఏ కీడు దరికి రాకుండా ప్రభా నీ రెక్కల కింద కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.